హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాధికాస్ మ్యాజిక్ వరల్డ్. ఈరోజు నేను మీకు చూపించబోయేది సొరకాయ అంటుపులుసు అండి. ఇది కుక్కర్లోనే చేసేసుకోవచ్చు. దీంట్లో తాలింపుకి కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, షాయి మినపప్పు, పచ్చెనపప్పు, పసుపు, కొన్ని మెంతులు వేసినా అండి. ఇందులో చింతపండు బెల్లం కూడా వేస్తా కాబట్టి కొన్ని మెంతులు వేస్తున్నాను దానికి కాంబినేషన్గా. ఎండుమిర్చి, కరివేపాకు, ఈ తాలింపు వేగిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి. ఈ తాలింపు వేగిపోయిన తర్వాత ఇంకా ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నానండి. 2 పచ్చిమిరపకాయలే వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇందులో కారం కూడా వేస్తా కాబట్టి. పచ్చిమిర్చి కారం 2 వేస్తా కాబట్టి 2 పచ్చిమిరపకాయలే వేసుకున్నాను కట్ చేసి. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను కట్ చేసేసి. ఇప్పుడు సొరకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. మనకి సమ్మర్ సీజన్ కదా, ఇప్పుడు ఆయిల్ ఫుడ్ కంటే ఇలాంటి పులుసు కూరలు, అంటు పులుసులు, చారులు, సాంబార్లు, రసాలు ఇవైతే మనకి కూడా తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకొని కారం కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడే అన్నీ వేసేసుకొని మనం విజిల్ పెట్టేసుకుంటామండి. చాలా ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు ఇది. ఇప్పుడు కొంచెం చింతపండు, కొంచెం బెల్లం. ఇది అంటు పులుసు కదా, అందుకని చింతపండు, బెల్లం ఇదన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపెట్టేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసుకోవడమేనండి. మనకి సమ్మర్లో ఇలాంటి కర్రీస్ అయితే హాయిగా ఉంటుంది. ఆయిల్స్ అవి లేకుండా తినాలనుకుంటారు కదా ఎవరైనా, అందుకోసం ఇలాంటి కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కుక్కర్ మూత పెట్టి విజిల్ కూడా పెట్టేశాను. రెగ్యులర్గా మనకి 3 విజిల్స్ ఎలా వస్తాయి కట్టేస్తామో అట్లాగే చూసుకొని కట్టేసుకుంటే సరిపోతుంది. నా ఛానల్ చూడటం మొదటిసారి అయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా కామెంట్స్ ఉన్నా కూడా కామెంట్స్ చేయండి. మన విజిల్స్ ఆల్రెడీ వచ్చేస్తుంది. ఇది చాలా ఫాస్ట్గా కుక్ చేసుకోవచ్చు, చాలా త్వరగా అయిపోతుంది. మనం వంటింట్లో కూడా ఎక్కువసేపు ఉండక్కర్లేదు. ఎండకి అక్కడ వేడికి తట్టుకోలేం కదా. స్టీమ్ అయిపోయింది. కుక్కర్ మూత కూడా తీసేసాను. నేను వాటర్ కూడా వేయలేదండి, కానీ వాటర్ వచ్చింది చూసారా. కొంచెం మళ్ళీ ఒక 1 or 2 minutes మళ్ళీ పొయ్యి మీద కుక్ చేసుకొని ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది సొరకాయ అంటు పులుసు. దీన్ని కొంచెం పప్పు గుత్తితో కానీ స్మాష్ చేసేదాంతో అలా కొంచెం స్మాష్ చేస్తే కర్రీలాగా బాగుంటుంది అన్నమాట. ఆ ముక్క కొంచెం ముక్కలు అనేవంతా చిదిముతాయి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు.